ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈరోజు మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు కొంతసేపు ధ్యానం చేద్దాం ప్రియులారా. ముందుగా నేను చదువుతాను. 5వ వచనం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు. 5వ వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, ఈ యొక్క చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యంగా 5వ వచనంలో ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఇక్కడ ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ, ఎవరైతే ఏ విశ్వాసి అయితే ఆయన యొక్క వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నడుచుకుంటాడో తనలో దేవుని ప్రేమ ఉంటుంది అని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. ఎవరు ఆయన వాక్యాన్ని గైకొంటారు లేదా విధేయత చూపిస్తారు అంటే ప్రభువుని ఎరిగినటువంటి వారు లేదా ఆయన ప్రేమను ఎరిగినటువంటి వారు. ప్రభువును ఎరిగినటువంటి వారు అని మనం ఒక విధంగా తెలుసుకోవాలనంటే ముందుగా దేవుడే తన ప్రేమను మనకు కనపరిచాడు. మనందరికీ తెలుసు ప్రియులారా. ఎక్కడ ముందుగా ఎలా ప్రేమించాడు? ఆయనే తన కుమారుని ద్వారా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి మనల్ని తదుపరి ఆ సత్య సువార్తను మనం విని ఆయన ప్రేమ మనం తెలుసుకొని ఆ ప్రేమను తెలుసుకున్నటువంటి మనము తిరిగి మళ్ళీ ఆయనను మనము ప్రేమిస్తాం. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో తెలుసుకొని ఆ ప్రేమకు కృతజ్ఞతగా మనం ఏం చేస్తామంటే మన ప్రేమను ప్రభు లేదా దేవుని కుమారుడు మన కోసం మన పాపముల నిమిత్తం ఏ విధముగా భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడో తెలుసుకున్న మనం ఆయన్ని ప్రేమిస్తాం. మనల్ని ఏ విధంగా రక్షించింది తెలుసుకుని ఆయన్ని ప్రేమిస్తాం. ఆయన్ని ప్రేమించేటువంటి విషయం ప్రేమించిన తర్వాత ఆయన ఏ అయితే వాక్యాన్ని మనకిచ్చాడో, ఏ ఆజ్ఞలను అయితే మనకిచ్చాడో ఆ ఆజ్ఞలకు మనం విధేయత చూపించి ఆ పని చేస్తాం. ఏదైతే చెప్పాడో ఆ పని చేస్తాం. అంటే ఆ పని చేయటం వలన దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నాడు. ఆయన వాక్యం ఎవడు గైకొనుడు, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యాన్ని ఎవరైతే వింటారో, విని ఆ ప్రకారంగా నడుచుకుంటారు, దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుందంట వారు. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఈ యొక్క వచనములో మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని ప్రేమను 2 విధాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ప్రియులారా, ఎలాగంటే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం ఎలా అవుతుంది? మొదటిగా దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనము తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. దేని ద్వారా? అది ఎలా తెలియబడుతుంది? ఆయన ఆజ్ఞలను గైకొనటం వలన. అది ఒక భాగం అయితే, రెండవ భాగము ఏం చేస్తాడు దేవుడు? మనము ఇక్కడ చదువుకున్నాం, అంతకుముందు వచనాల్లో కూడా చదువుకున్నాం. ఎట్లాగా? యోహాను సువార్త 14వ అధ్యాయము 21, 23 వచనాల్లో చదువుకుంటే మంచిదని చూద్దాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించేవాడు ఎవరు అంటే నా ఆజ్ఞలు గైకొనేవాడు. దీనికి ముందు ఏం జరిగింది? దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన కుమారుని ద్వారా. ఆ ప్రేమను మనం కనుగొన్నాం, ప్రేమను గుర్తించాము, ఆయన దగ్గరికి వచ్చాము.
ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని ప్రేమించాము, నన్ను ఈ విధంగా ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనటం ద్వారా ఆయన మన దగ్గరకు వస్తాడంటే 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనుడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్ద నివాసము చేతుము. ప్రియులారా, ఈ మొదటి భాగములో అంటే దేవుని ప్రేమ మొదటి భాగంలో ఏం చేస్తుందంటే, దేవుడు మనల్ని తిరిగి మొదటిగా మనల్ని దేవుడు ప్రేమించాడు, మనం ఆయన్ని ప్రేమించాము. ఆయన ఏమై ఉన్నాడో ఆయన రక్షణను బట్టి ఆయనను మనం ప్రేమించుట ద్వారా ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాగ ప్రేమిస్తున్నాడు? 23వ వచనంలో, ఒక నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనటం వల్ల నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్ద నివాసము చేతుము. అలాగే 21వ వచనంలో, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి. 21వ వచనంలో కుమారుడు ప్రభువు ప్రేమిస్తాడు మనల్ని. ఎప్పుడు ప్రేమిస్తాడు? ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అది ఒక భాగం అయితే, ఆయనతో పాటు తండ్రి కూడా మనతో సహవాసం చేయటం. అయితే ఈ యొక్క ప్రేమ అనేటువంటిది ఆయన పరిపూర్ణం అవటం అంటే, ఏ ప్రేమనైతే మనము కుమారుని ద్వారా తండ్రి ద్వారా స్వీకరిస్తున్నామో ఆ ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే, మనము పొందుకున్నటువంటి ప్రేమను ఇతరులకు ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ అంటే ఇతరులను ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం? ఏ ప్రేమనైతే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ సమృద్ధిగా మనకి అందుతున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటూ మన ప్రేమను ఆ విధంగా కనపరుస్తున్నప్పుడు, ప్రభువు మనలతో సహవాసము చేస్తూ తన ప్రేమను విస్తారముగా మనతో పంచుకొనటం ద్వారా మనకు అందినటువంటి ఆ విస్తారమైన ప్రేమ, ఆ సమృద్ధి కలిగినటువంటి ప్రేమ ఫ్లో అవుతుంది. ఎలా ఫ్లో అవుతుంది? ఏ ప్రేమనైతే మనం పొందుకున్నామో ఆ ప్రేమను ఇతరులకు మనము కనపరుస్తాం ప్రియులారా. దానివల్ల పరిపూర్ణమవుతుంది. ఇక్కడ ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఈ పరిపూర్ణం అవ్వేటువంటి విషయం ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే, ప్రభువు దగ్గర నుంచి పొందుకున్నటువంటి ప్రేమ ఇతరులకు ఆ ప్రేమను కనపరుచుట ద్వారా అది పరిపూర్ణమవుతుంది, సంపూర్ణమవుతుంది. ఇక్కడ ఈ యొక్క వచనములో మనం కనుగొనవలసింది ఏంటంటే, మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయనను కనుగొని లేదా ఆయన యొక్క సువార్తను విని ఆయనను మనం ప్రేమించాము. ఆయన్ను ప్రేమించి ఆయన యొక్క వాక్యమును లేదా ఆయన ఆజ్ఞలను మనం ఏం చేస్తున్నాం? మనము ఒప్పుకొని ఆయన ఆజ్ఞలను విధేయత చూపించి అలాగున నడుచుకుంటున్నాం. ఆ నడుచుకున్నటను బట్టి ప్రభువు మనతో సహవాసం చేస్తున్నాడు. అంటే తన ప్రేమను విస్తారముగా మన పట్ల కనపరుస్తున్నప్పుడు, కేవలము ప్రభువే కాదు, దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా మనతో నివాసం చేస్తున్నప్పుడు మనలో ప్రేమ అనేటువంటిది పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణమవ్వడానికి ఒక చిహ్నము ఏంటంటే, ఏ విధమైనటువంటి ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించాడో అదే విధమైన ప్రేమ ఇతరులకు మనము కనపరుస్తాం. ప్రియులారా, మనం గుర్తుపెట్టుకుందాం, దేవుని ప్రేమ మనకు కనిపించేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని ఎంతగా దేవుడు ప్రేమించాడో అంతగా ఇతరులను ప్రేమించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, పరిపూర్ణత అంటే అది. పరిపూర్ణత అంటే పొందుకున్నటువంటి ప్రేమ, ఏ విధమైనటువంటి ప్రేమను నువ్వు పొందుకున్నావో అదే ప్రేమను ఇతరులకు లేదా ఇతరులంటే నీ సహోదరులకు కనపరచటాన్ని, అదే పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఇక్కడ చూద్దాం ఎలాగా ఇక్కడే 4:11 వచనంలో, యోహాను సువార్త 4:11 వచనంలో, ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఇదే పత్రికలో 4:11 వచనంలో ప్రభు ఏం చెప్తున్నా అంటే, ప్రియులారా, నేను ఏ విధమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానో అదే విధమైనటువంటి ప్రేమను ఎలా పంచాలంట? ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. మనము ప్రేమించబద్దులమై ఉన్నాము.
అది ఆ ప్రేమ పరిపూర్ణమవుతుంది. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము కలిగి ఉన్నామని మనము కేవలము ఊరక చెప్పుకొనుట కాదు, కానీ ఆయన ఆజ్ఞలను విధేయత చూపిస్తూ ఆ ఆజ్ఞలను మనము నెరవేర్చాలి. కేవలము ఆయన ఆజ్ఞలను నెరవేర్చడమే కాకుండా ఏ ప్రేమనైతే మనం పంచుకున్నామో, స్వీకరించామో, ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ అని దేవుడు చెప్తున్నాడు పిల్లరా. ఇంకొక వచనాన్ని చూద్దాం. ఇక్కడే ఇంకొక విషయాన్ని చూస్తే పిల్లరా, ఇతరులకు నీ ప్రేమను ఎలా పంచుతావు? సంఘములో ఉన్న విశ్వాసి తోటి విశ్వాసికి నీ ప్రేమను ఎలా పంచుతావు? ఏ విధంగా పంచుతావు? ఏం లేదు ప్రియులారా, నీవు ఇతరులను ప్రేమను పంచటం అంటే తోటి సహోదరులకి వారి యొక్క విషయాలను నీవు కనుగొనటం, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు తెలుసుకోవటం. ఒకవేళ వారు వేదనలో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, బాధ్యత లేనటువంటి వారుగా ఉన్నారు, ప్రేమ లేనటువంటి వారుగా ఉన్నప్పుడు వారిని నువ్వు వారి యొక్క సమస్యలో పరామర్శించినప్పుడు, వారికి ఉన్న కష్టాల్లో, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, వేదనల్లో, బాధల్లో ఉన్నప్పుడు వారికి దేవుడు నీకు పంచినటువంటి ప్రేమను వారికి కనపరచాలి. మాట సహాయం కానీ, అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడిచ్చినటువంటి సామర్థ్యం మేర నీవు ఇతరులను లేదా సహోదరులను ప్రేమించబద్దులమై ఉన్నాం. ఎందుకు ప్రేమించబద్దులమై ఉన్నాం అంటే, మనము కూడా ఒకనాడు పాపులమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమ. అంటే ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. ప్రేమను పొందుకున్న మనము అదే ప్రేమను ఇతరులను ప్రేమించబద్దులమై ఉన్నాం. ఏ విధంగా ప్రేమించబద్దులమై ఉన్నా అంటే, వాళ్ళకున్నటువంటి పరిస్థితులను మనం గ్రహించుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో నీవు ఆ యొక్క ప్రేమను కనపరచాలి ప్రియులారా. అయితే దేవుని ప్రేమను నిజముగా మనకు అర్థమైతే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ప్రేమిస్తాం. దేవుని ప్రేమ మనకు ఎలా అర్థమవుతుంది? దేవుని ప్రేమ మనకు ఎలా అర్థమవుతుంది? దేవుణ్ణి మనము ప్రేమించాలంటే మొదటి ప్రేమ దేవుణ్ణి పొందుకున్నాం. ఎలాగా? ఆయన మనల్ని రక్షించాడు. ఆయన కుమారుని ద్వారా మనల్ని రక్షించాడు. అయితే ఆ రక్షణ పొందుకున్న మనము, దేవుని కుమారుడు నా పాపముల కోసము మరి ఏ విధముగా నన్ను ప్రేమించాడో, ఆ ప్రేమను ఏ విధంగా నన్ను నీతిమంతులుగా ఎంచిందో, నాలో ఉన్న పాపాన్ని తీసివేసిందో తెలుసుకున్న మనము ఆయనకు ప్రేమిస్తాం. ఆయన్ను ప్రేమిస్తున్నామని చెప్పుకోవటానికి ఒక రుజువు ఏంటంటే, ఆయన ఏదైతే చెప్పాడో అది మనం చేస్తాం. అంటే ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తాం. ఆజ్ఞలను మనము విధేయత చూపించి అలాగూ చేయటం ద్వారా ప్రభువు మనల్ని ప్రేమిస్తాడు. కేవలం ప్రభువే కాదు, తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమను పొందుకున్న మనము, అది సమృద్ధైన ప్రేమ, అది విస్తారమైన ప్రేమ. ఆ ప్రేమ పెరిగిన కొలది పొందుకున్నటువంటి ఆ ప్రేమను ఇతరులకు మనం పంచుతాము. ఏ విధమైనటువంటి ప్రేమను మనం పొందుకున్నామో అదే ప్రేమను మనం ఇతరులకు పంచుతాము. అదే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ సంపూర్ణమవటము. ప్రియులారా, 5వ వచనంలో మనం తెలుసుకున్నటువంటి విషయము, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ పరిపూర్ణం అవటమును బట్టి మొదటి భాగమేమో దేవుణ్ణి మనము తిరిగి ప్రేమిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటాము.
ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొన్నామో, తిరిగి ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, ఆ ప్రేమ సమృద్ధి కలిగినటువంటి ప్రేమను మనం ఏం చేస్తామంటే ఇతరులతో, సహోదరులతో పంచుకుంటాం. అది పరిపూర్ణమవుతుంది. అది పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రేమ. రెండవదిగా ప్రియులారా, 6వ వచనం మనం చదువుతాం. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగనే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. నేను దేవుని యందు నిలిచి ఉన్నానని చెప్పటము అంటే ఏంటి దాని అర్థం? ఆయన ఎలాగూ నడుచుకోమని చెప్పాడో అలాగ నేను నడుచుకోవటం. అంటే ఇక్కడ ఏమిస్తున్నాడు మనకి? ప్రభువును పోలి నడుచుకోవటం, ప్రభువును మాదిరి తీసుకొని నడవటం. ఇక్కడ ప్రభువును మాదిరి తీసుకొని నడవటానికి ఇక్కడ ఒక విషయం చూద్దాం. చూడండి ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనములో మనకేం తెలుస్తుందంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారం అవుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. మనల్ని నిర్ణయించినటువంటి విషయంలో ఒక విషయం ఏంటంటే, తన కుమారుని యొక్క సారూప్యంలోనికి మనము రావాలి. ఇక్కడ ఏముంది? ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగును తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. అంటే మనము కూడా మనం ఎలాగ ఉండాలంట? ప్రభువు భూమి మీద ఎలాగ ఉన్నాడో, ఎలాగ జీవించాడో, ఎలాగ నడుచుకున్నాడో, ఎలాగ ఉన్నాడో అలాగనే మనం కూడా ఉండాలి. ఎలాగ ఉన్నాడని ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడే రాసినటువంటి విషయంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాను. ప్రభు ఏ విధంగా పవిత్రుడుగా ఉన్నాడో ఆ విధంగా మనము కూడా పవిత్రులుగా ఉండాలి. అది పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రమైనటువంటి జీవితం భూమి మీద జీవించాలి. ఎలాగూ? ఎవరు మనకు మాదిరి? ప్రభువే మనకు మాదిరి. ఆయన పవిత్రుడై, మళ్ళొకసారి చదువుదాం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును, అంటే ఎవరైతే ఆయన యందు ప్రేమ కలిగి ఉంటారో, ఆయనను మార్గదర్శిగా తీసుకుంటారో, ఆయనను వెంబడిస్తున్నారో, ఆయన బిడ్డలుగాని చెప్పుకుంటున్నారో, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుని పవిత్రుడిగా ఉండటానికి ప్రయాసపడాలి ప్రియులారా. ఈ లోకములో ఉన్నటువంటి అపవిత్రత లేదా అపవాది తంత్రం మనల్ని ఎల్లవేళలా మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. ఆ సమయాల్లో మనం చాలా చాలా జాగ్రత్తగా మనము దేనితో సహవాసం చేయాలంటే ప్రభువుతో సహవాసం చేయాలి. అంటే వాక్యముతో సహవాసం చేయాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎవరైతే వాక్య ధ్యానము ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ పవిత్రులుగా భూమి మీద జీవిస్తూ ఉంటారు. అంటే ప్రభువును పోలి నడుచుకొనటంలో ఒకటి ఏంటి? పవిత్రులుగా జీవించాలి. అలాగనే 7వ వచనం చూడండి ప్రియులారా, 7వ వచనంలో చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. ప్రియులారా, ఆయన నీతిమంతుడు మనకు తెలిసిన విషయమే. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రభువు ఏ విధముగా నీతిమంతుడై ఉన్నాడో మీరు నీతిని జరిగించవలను, జరిగించిన వాడు నీతిమంతుడు. మనల్ని అంతే కదా, ఉచితముగా నీతిమంతులుగా ఎంచాడు కదా. అనీతిమంతులమైనటువంటి మన పట్ల ఆయన ప్రేమను చూపించి మనల్ని నీతిమంతులుగా ఎంచాడు. అయితే నీతిమంతుడైనటువంటి మన ప్రభువును మనం పోలి నడుచుకోవాలంటే ఆయన నీతిమంతుడు ఎలాగూ ఉన్నాడో అలాగున మనము నీతిని జరిగించి నీతిమంతులుగా ఉండాలి. రెండవదిగా మనము నీతిమంతులుగా ఉండాలి. ఎందుకని? మన ప్రభువు నీతిమంతుడు కాబట్టి. ఆయన నీతిమంతుడు ఎలా అయ్యాడు? నీతిని జరిగించటం వలన నీతిమంతుడు అయ్యాడు. అయితే మనం ఎలా ఉండాలి? నీతిని జరిగించి నీతిమంతుడిగా ఉండాలి. రెండవదిగా ప్రభువును పోలి నడుచుకునటం అంటే
మనము నీతిమంతుడుగా, ఆయన నీతిమంతుడైలాగున మనము నీతిమంతుడుగా ఉండాలి. ఆయన ప్రేమయే ఉన్నాడు కాబట్టి మనం ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించబద్దులమై ఉన్నాం. అలాగనే మూడవదిగా చూసినప్పుడు ప్రియులారా, ఇంకొక విషయాన్ని చూసినప్పుడు చూద్దాం. చూడండి 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అవును కదా ప్రియులారా, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు. తన కుమారుణ్ణి మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేయటానికి తన కుమారుడి యొక్క ప్రాణాన్ని సైతం బలిగా అర్పించాడు. ఆ కుమారుడైతే మనల్ని మనకు పరలోక రాజ్య నివాసులుగా చేయటానికి, ఆయన స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి, ఆయన ఆ గొప్ప నిరీక్షణ మనకి కలిగించినటువంటి వాడు ఏం చేశాడంటే మన కోసం ఆయన ప్రాణమును అర్పించాడు. ఏ విధముగా అయితే ప్రభువు మన కోసం ప్రాణం అర్పించాడో అదే పోలిక చొప్పున మనము మన సహోదరుల కోసము ప్రాణము అర్పించబద్దులమై ఉన్నాము. ఇది ప్రేమ పరిపూర్ణమవటం అంటే. ప్రియులారా, ప్రేమ దినము ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. పరిపూర్ణలోనికి, సంపూర్ణతలోనికి రావాలంటే మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలంటే దేవుని యొక్క వాక్యం మనము ప్రతి దినము చదువుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం చదువుతున్న కొలది, అలాగనే దేవునితో ప్రార్థనలో సహవాసము చేస్తున్న కొలది మనము ఎలాగా దేవుని పోలి నడుచుకుంటాం? పవిత్రులుగా ఎదుగుతాము, పరిశుద్ధులుగా ఉంటాము, అలాగనే నీతిమంతులుగా ఉంటాము. అలాగే చివరిగా ప్రియులారా, సహోదరుల కోసం ప్రాణము పెట్టబద్దులమై ఉంటాం. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే మనము చేయవలసినటువంటి విషయాలు 5వ వచనంలోనేమో ఏం చదువుకున్నాం? 5వ వచనంలో ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. దేవుని యొక్క ప్రేమ మనం తెలుసుకున్నాం. ఆయనే ముందుగా ప్రేమించాడు. ఆయన ప్రేమను కనుగొన్న మనము తిరిగి ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాం. మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తున్నామో ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తాడు. ఆయనే కాదు, దేవుడు కూడా, తండ్రి కూడా మనతో నివాసము చేయటాన్ని బట్టి మనము అదే ప్రేమను ఇతరులకు కనపరిచే వారంగా ఉంటుంది. ఆ కనపరిచే తోటి సహోదరులను ప్రేమించటం, దానివలన దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది, సంపూర్ణమవుతుంది ప్రియులారా. అలాగనే ఇంకొక విషయం ఏంటంటే, చివరిగా 6వ వచనంలో చివరి భాగంలో ఏముందంటే, మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకోవచ్చు. లేదా ఇదే విషయాన్ని 3వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాం. ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకోవటం, ఎవరైతే రక్షించబడ్డారో వారి క్రియలను బట్టి వారికి అర్థమవుతుంది, నేను దేవునిని తెలుసుకొని ఉన్నాను, ప్రభువును ఎరిగి ఉన్నాను, నేను రక్షించబడి ఉన్నాను, రక్షణ మార్గములో నేను ఉన్నాను, దేవుని ప్రేమను పొందుకొని ఉన్నాను, నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాను, నేను పరిశుద్ధుడను, దేవుడు నన్ను పరిశుద్ధుడిగా ఎంచాడు, ఆయన నన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు, నేను ఇక దేవుని బిడ్డను, దేవుని సహవాసములో ఉన్నటువంటి వాడను, దేవుని అనుకరిస్తున్నటువంటి వాడను, దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాను. అంటే విశ్వాసికి ఖచ్చితంగా దేవుని బిడ్డగా నేను రక్షించబడ్డాను అని ఖచ్చితంగా తెలుస్తుంది. దేని బట్టి? ఆజ్ఞలను గైకొనటం వలన. ఆయన వాక్యాన్ని ఎవడు గైకొనునో వాడు ఖచ్చితంగా తను తెలుసుకుంటాడు. అలాగనే ఇతరులను తను ప్రేమిస్తాడు, తను ప్రేమ పొందుకుంటాడు, ఇతరులను కూడా ప్రేమిస్తాడు. దీనివల్ల తనకు ఏం తెలుస్తుంది? మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుస్తుంది. నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుణ్ణి, ఆయన నన్ను రక్షించుకున్నాడు, నేను ఆయన్ని విశ్వసిస్తున్నాను. అయితే ప్రియులారా, చాలామంది నిజముగా నేను రక్షించబడ్డానా లేదా అని చాలామందికి అనుమానం ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దీని వలన మీరు తెలుసుకుందుము అని చెప్తుంది. అంటే మనకి ఖచ్చితంగా
తెలిసిపోతుంది నేను రక్షించబడ్డానా లేదా. రక్షించబడలేదు అనే అనుమానం ఎవరికి వస్తుంది? నేను రక్షించబడలేదు అనేటువంటి అనుమానం ఎవరికి వస్తుందంటే, వారి క్రియలు దేవుని పోలి ఉండవు, కుమారుని పోలి ఉండవు, వాక్యాన్ని అనుసరించి ఉండవు, వేషధారుల వలె ఉంటారు. వీరు సంఘములో ఉంటారు, కానీ సంఘములో ప్రతి ఆదివారము నియామక కూడికల్లో ఉంటారు, కానీ వారు రక్షించబడినట్లుగా అనుకుంటారు, కానీ వారు రక్షింపబడరు. వారు రక్షింపబడరు. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూస్తే ప్రియులారా, వీరి గురించి ఏమనుందో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 7వ అధ్యాయము 21 కానీ 24. చూడండి, 21, 24లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ఎప్పుడు రక్షించబడకుండా తన అవసరతను బట్టి భూమి మీద నాకు ఇది చేస్తాడు అది చేస్తాడని ఏదో అవకాశం పెట్టుకొని, దేవా నాకు అది చేయి ఇది చేయి అని చెబుతూ దేవుణ్ణి అడిగేటువంటి వాడు రక్షింపబడినటువంటి వాడు కాదు. వాడు ఆ రోజుకి అడుగుతాడు. ఒకవేళ ఆ పని జరగకపోతే తిరిగి తన సొంత చిత్తం చేత, తన సొంత ఆలోచన చేత ఆ మోసము, దగ, కుట్ర దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా వెళ్ళేటువంటి వాడు నిజముగా రక్షింపబడడు. రక్షింపబడలేదు అని నీకు అనుమానం వస్తుంది అంటే, దీనివల్ల నీకు అర్థమవుతుంది ఏంటంటే, నీ క్రియలు నీకు తెలియజేస్తున్నాయి ఏంటంటే, నిజంగా నువ్వు రక్షించబడ్డావా? ఏంటి ఇలా జరుగుతుంది? ఏంటి దేవుడు బిడ్డనని చెప్పుకుంటున్నావు, కానీ నీ యొక్క పనులు ఎలా ఉన్నాయి? నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నిజంగా నేను రక్షించబడ్డావా? నిజంగా రక్షించబడినటువంటి విశ్వాసిలో ఏముంటుందంటే దేవుని ప్రేమ ఉంటుంది. ప్రియులారా, ఇంకొక ఆలోచన చేస్తే, ఈ రక్షించబడినటువంటి విశ్వాసులు లేదా సంఘములో ఉన్నటువంటి వారు దేవుణ్ణి పోలి నడుచుకునేటువంటి పరిస్థితుల్లో, సంఘ సావాసములో ఉన్నప్పుడు సంఘమును నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి, సంఘ పెద్దలు, పాస్టర్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఆ ప్రేమను వాళ్ళు కనపరచకపోతే, నేటి సంఘాల్లో జరుగుతున్నటువంటి అతి పెద్ద మోసము, కుట్ర, సంఘాలను పాడు చేస్తున్నటువంటి వారు ఎవరు అంటే 99% సంఘాన్ని నిర్వహిస్తున్నటువంటి, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులు అని పిలువబడేటువంటి వాళ్ళు నిజంగా సేవకులు కాదు, వాళ్ళు పాస్టర్స్ కాదు, వాళ్ళు పెద్దలు కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారి కోరిక చొప్పున, వారి ఆశ చొప్పున, వారి చిత్తము చొప్పున వారు ఎలాగున్నారంటే, సంఘములో విశ్వాసులు ఎటుపోయినా పర్వాలేదు, వాక్యం చెబుతారు, కానీ వాక్య ప్రకారంగా వాళ్ళు నడుచుకోరు. వాక్య ప్రకారంగా వాళ్ళు నడుచుకోనప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి లేదా సంఘములో ఉన్నటువంటి తోటి విశ్వాసులు వారిని చూస్తున్నప్పుడు, వారిని అనుకరిస్తున్నప్పుడు, ఓహో మా సంఘ పెద్ద లేదా మా పాస్టర్ గారు ఆయన ఈ విధంగా పట్టించుకోరు, లేకపోతే ఈయన కూడా అసూయపడతాడు, ఈయన మోసం చేస్తాడు, ఆ అవకాశాలు వచ్చినప్పుడు ఈయన లెక్క లేకుండా జీవిస్తాడు, వాక్యం చెబుతాడు, కానీ ఈయన జీవన విధానం ప్రభువుని పోలి లేదు, కాబట్టి నేను కూడా ఏం చేస్తాను, అలాగనే యథా రాజా తథా ప్రజ. అలాంటప్పుడు వాక్యమైతే వింటారు, కానీ వాక్య ప్రకారంగా నడుచుకున్నటువంటి విశ్వాసులు దేవుని సంఘములో కనిపిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కొంతమంది మొదట ప్రారంభము సక్రమంగా జరిగినప్పటికీ, దేవుని మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ, ఆయా పరిస్థితులు ఆ పాస్టర్ గారు కానీ పెద్దలు కానీ ఈ విధమైనటువంటి దాంట్లో నడుచుకుంటున్నప్పుడు వారిని చూసి వీళ్ళు ఏం చేసుకుంటారంటే, ఎలాగైనా మనం పరలోకం పోతాం కాబట్టి ఇక్కడ తన సొంత చిత్తం మీద ఆధారపడి పాస్టర్ను పోలి, సేవకుడిని పోలి, కాపర్ని పోలి, పెద్దలను పోలి నడుచుకుంటారు. నేటి సంఘాలలో పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు, పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు నిజముగా వాళ్ళు సంఘము చేత ఎన్నుకోబడిన వారు కాదు. వాళ్ళు స్వచిత్తం మీద దురాశ చేత ఎన్నుకోబడినటువంటి వారు. సంఘం వాళ్ళకి
జీవనానికి ఆధారము. నేను ఈ భూమి మీద జీవించాలంటే నాకు ఏ పని లేకపోతే ఒక సంఘంలాగా పెట్టుకొని, ఒక చిన్న స్థలం తీసుకొని, దాంట్లో ఏదో ఒకటి కట్టించుకొని, 4 గోడలు కట్టించుకొని, దాంట్లో నలుగురిని 4 మాటలు, దేవుని మాటలు చెప్పుకుంటే, ఎవరైతే వింటారో వాళ్ళని చేర్చుకోవటం, సంఘంలో వచ్చే కానుకలను బట్టి అలాగనే పెంచుకుంటూ పోయి పెద్ద పెద్ద బంగళాలు, బిల్డింగ్లు, కార్లు, దేవుని మాటలు చెప్పుకుంటూ దేవుని ప్రకారం నడవకుండా, వారు నడవకుండా ఉండటమే కాకుండా విశ్వాసులను కూడా ఆ విధంగా ఉండకుండా చేస్తారు. ఒకవేళ వాళ్ళు విశ్వాసులు ఒకవేళ ప్రశ్నిస్తే, ఒకవేళ ఏందా ఎలా ఉందని ప్రశ్నిస్తే వాళ్ళని బయటికి పంపించటము, వాళ్ళని అదిమి వేయటము, మిగతా వాళ్ళని శత్రువులు చేయటము, ఈ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలించినట్టయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సంఘాలలో ఉన్నటువంటి మనము ప్రభువును పోలి నడుచుకుంటూ, అలాగనే ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు చూపించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, చెప్పబడినటువంటి ఈ యొక్క వాక్యము, ఇందులో ఉన్నటువంటి ధ్యానమును మీరు కూడా మరి ఈ మాటలను ధ్యానించి, ఇవి వాక్యానుసారముగా ఉన్నాయా లేవా? బెరయా సంఘస్థుల వలె ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మళ్ళీ మనము నెమరు వేసుకొని, వాక్యానుసారముగా ఉన్నట్టయితే స్వీకరించటము, లేకపోతే మరి వాక్యానుసారముగా దేవునితో సావాసం కలిగి ధ్యానం చేయటం చాలా మంచిది. ఎక్కడైతే దుర్బోధ ఉందో ఆ దుర్బోధను తీసివేయాలి. జాగ్రత్త వహించాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాక్యం 5-6 వచనాలు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మరి ధ్యానము చేసి మనం ఏం తెలుసుకోవాలి? దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆయన మనకిచ్చినటువంటి ప్రేమను ఇతరులకు ప్రేమించబద్దులమై ఉన్నాం. అలాగనే దీని వలన మనం ఏం చేయాలి? మనము దేవుని బిడ్డలమని మనం తెలుసుకుంటాము. అంత మాత్రమే కాదు, ప్రభు ఏమై ఉన్నాడో అలాగున మనం ఉండాలి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, తోటి సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, సంఘములో ఉన్నటువంటి అనేకమైనటువంటి వారు, తోటి విశ్వాసులు లేదా సంఘ కాపరులు సరైన పద్ధతిలో వారు జీవించకుండా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను చెడగొడుతున్నారు వారి యొక్క క్రియల ద్వారా. కాబట్టి మనము జాగ్రత్తగా ఉంటూ ప్రతి దినము వాక్య ధ్యానము, ప్రార్థనలో మరి ప్రతి దినము కొనసాగించాలి. ఒకవేళ మనము పాపములోనికి ప్రవేశించినట్లయితే ఇమ్మీడియట్లుగా ప్రభువు దగ్గరకు వచ్చి మనము దాని గురించి అయినటువంటి పశ్చాత్తాపము దేవుని సన్నిధానంలో పొంది తిరిగి ఆయనతో సహవాసము కలిగి ఉండి మరన్నటికీ ఆ పాపము చేయకుండా ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని గమనిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా.